వస్తుంది. యా ఇప్పటికైనా ఇట్ ఇస్ నాట్ టూ లేట్. యా కానీ వినోద్ ఇప్పటికైనా గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎంకే రావు గారు, ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్టుగా అంటే వివిధ దేశాల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు ఇప్పుడు ఇరాన్లో కూడా మన దేశానికి సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా భారతదేశానికి రప్పించడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశానికి రావడానికి. అంటే కొంతమంది ఎయిర్పోర్ట్లలో కూడా, దుబాయ్ ఎయిర్పోర్ట్ లాంటి ఎయిర్పోర్ట్లలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఎయిర్ బేస్లు కూడా మొత్తం క్లోజ్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుల్ని వాళ్ళని సురక్షితంగా రోడ్ మార్గంలో వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇరాన్ ప్రకటన చేసినప్పటికి కూడా భారతదేశ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు? ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, గతంలో నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తానే ఆపి కొద్ది రోజుల పాటు ఉక్రెయిన్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులందరినీ కూడా ప్రత్యేక విమానాలని పెట్టి రప్పించామని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తెచ్చుకోవాలి. రెండోది, ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ ను కూడా కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేటువంటి శక్తియుక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా గొప్పలు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కొద్ది రోజులు ఈ యుద్ధాన్ని ఆపి భారతీయులందరినీ గల్ఫ్లోనూ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, మా వాళ్ళందరూ బయటికి వెళ్లే విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాము అని చెప్పేసి ఎందుకని 3 దేశాలకి నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేయలేదు? తన పలుకుబడిని ఉపయోగించి ఎందుకని యుద్ధాన్ని కొద్ది రోజులు చేయలేదు? ఇరాన్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళ గురించి కొద్ది రోజుల క్రితం చేసినటువంటి ప్రకటన ఏంటి? మీ సాగు మీరు చావండి, మీ ఏర్పాట్లు మీరు చేసుకొని రండి అని చెప్పేసి మన దేశం సలహా ఇచ్చింది. ఆ మాత్రం సలహా ఇవ్వడానికి ప్రభుత్వం అక్కర్లా. ఇవాళ అమెరికా కూడా ఏం చెప్తా ఉంది? మేమేం చేయలేము, మీ దారి మీరు చూసుకొని బయటకు వచ్చేసేయండి అని చెప్పేసి ఇవాళ అమెరికా కూడా చేతులు ఎత్తేసారు. అవును. మరి ఎందుకని 90 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళంతా చనిపోతారనో లేకపోతే ఇంకోటనో కాదు, అన్ని కుటుంబాలు ఆధారపడినటువంటి అన్ని కుటుంబాలు టెన్షన్ గురవుతా ఉంటే మీరు కొద్ది రోజులు యుద్ధం ఆపండి, మా వాళ్ళందరినీ మేము ఎవాక్యుయేట్ చేస్తామనేటువంటి మాట మరి జవాబుదారీ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి నోట ఎందుకని రావట్లేదు? ఇది ప్రశ్న. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు దేశానికి? విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి మీ ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అటువంటిది ఏమి ఇంతవరకు ఏం మాట్లాడరు, దాని గురించి ఏం మాట్లాడరు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో, ఈ యుద్ధ వాతావరణంలో అంటే యుద్ధం సడన్గా ఆఫ్ చేయడం సాధ్యమేనంటారా? అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశం కూడా మీ ఏర్పాట్లు మీరు చేసుకుని వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు భారతదేశం సంబంధించి కూడా పౌరులకు సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని రావటం, లేకపోతే అక్కడే సురక్షితంగా ఉండటం జరుగుతూ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు ఆకస్మికంగా ప్రారంభించినటువంటి వాళ్ళకి ఆకస్మికంగా ఆపివేయడం తెలీదా? తెలుసు, వాళ్ళకి తెలుసు. అమెరికాకి తెలీదా? ఇజ్రాయెల్కి తెలీదా? లేకపోతే వాటికి ప్రతిఘటిస్తున్నటువంటి ఇరాన్కి తెలీదా? అందరికీ తెలుసు. అందరి చేతుల్లోనూ కంట్రోల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించట్లేదు. ఇది సమస్య, ఇదే విషాదం. యుద్ధం అంటే విషాదకరమైనటువంటి పరిస్థితి ఇదే. అమెరికా వాడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ సిటిజన్స్ మీ ఇష్టం, మీరు ఎట్టగైతే అట్ట రండి, ఏది దొరికితే అది పట్టుకొని రండి, పారిపోయి రండి అని చెప్తున్నాడు. మరి అంత అత్యంత బాధ్యతారహితంగా ఆ విధమైనటువంటి ప్రకటన అమెరికా చేస్తూ ఉంటే ఎవరి రక్షణ కోసం? ఒకవైపు ఏమో అమెరికా రక్షణ కోసం, అమెరికా పౌరుల రక్షణ కోసం మేము ఈ దాడులు లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు. మరి అటువంటి పౌరుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మీ అంతటి మీరు రండి, ఎట్టొస్తారో మాకు అనవసరం అని చెప్పేసి చేతులు ఇస్తే, అంటే మేము ఇరాన్ మీద దాడులు చేస్తూనే ఉంటాం, దానికి ప్రతిగా ఇరాన్ దాడులు చేస్తూనే ఉంటది, అందుకని మేము ఆపే సమస్య లేదు కనుక అది కూడా ఆపదు, మీ అంతటి మీరు దిక్కులేని చావు చావండి అనేటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి వైఖరి.
డొనాల్డ్ అయితే ట్రంప్ ఇప్పుడు ప్రదర్శన. ఇరాన్ సరెండర్ అయ్యే వరకు కూడా యుద్ధం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ కూడా అదే పరిస్థితుల్లో అదే స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉంది. మరి ఈ యుద్ధం అనేది మిగతా దేశాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జలసంధిని, ముఖ్యంగా మనం ఆ ముడి చమురు సరఫరా చేస్తున్నటువంటి జలసంధిని కూడా బంద్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన తర్వాత ఆ ఇంపాక్ట్ భారతదేశం మీద కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మీద ఆ చమురు ధరలు పెరగడం కావచ్చు, అదేవిధంగా రూపాయి ధర పడిపోవడం కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ఏమంటారు? పెరిగినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి చర్మం బలిసిపోయింది. ఎందుకు అంటే 2022 ఏప్రిల్ 6వ తారీఖు నాటుకున్నటువంటి ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు $100-105 మధ్య ఉంటే, ఉమ్, ఆనాడు నిర్ణయించినటువంటి 107, 109 రూపాయలు, $107 పెట్రోలు డీజిల్ ధరలు 4 ఏళ్ల నుంచి ఇప్పటికీ అదే. అంతకుముందు ఏం చెప్పారు? సుభాషితాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఒక పైసా పెరిగితే మేము వినియోగదారుల మీద 1 పైసా పెంచుతాం, 1 పైసా తగ్గిస్తే 1 పైసా తగ్గిస్తాం, మేము వినియోగదారులకు భారం కల్పించం, మేము భారం వహించము అని కదా చెప్పింది. ఏమైంది? ఆ విధానం ఏమైంది? ఉమ్, ఎప్పుడన్నా మాట్లాడారా ప్రధానమంత్రి? బయట మాట్లాడలేదు. మన్ కీ బాత్ లో అయినా ఎప్పుడన్నా జనానికి చెప్పారా? ఉమ్, ఆ విధానాన్ని ఎందుకు వదిలేశారంటే ధరలు తగ్గినప్పుడు, పెంచినప్పుడేమో జనం మీద భారం మోపారు, ధరలు తగ్గినప్పుడేమో ఆ వచ్చినటువంటి లాభాలని కార్పొరేట్లకి కట్టబెట్టారు. ఉమ్, ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందండి? యుద్ధం లేని సమయాల్లోనే కదా ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయలు వివిధ సెస్సుల పేరుతోటి మన మీద బహిరంగంగా రోజు పట్టపగలు జేబులు కొడుతున్నారే. ఉమ్, వీళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? యుద్ధంలో ఏమైతే ఉంది, జనం ఏమైతే ఏమైంది, దేశం ఏమైతే ఏమైంది. ఉమ్. ఇది ఒక బాధ్యతారహితమైనటువంటి పాలన అనేది నా అభిప్రాయం. ఓకే అండి. రామ్మోహన్ గారు